మున్సిపల్ కౌంటింగ్ ఉత్కంఠ. పట్టణ ప్రజలు పట్టం కట్టేది ఎవరికి? రామాయంపేట మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ రాజకీయ వేడి పుట్టిస్తోంది. త్రిముఖ పోటీలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు తలపడగా ఎవరిదిమా వారిదే అన్నట్లుగా ప్రతి పార్టీ తనకే ఆధిక్యం వస్తుందని ధీమా వ్యక్తం చేస్తోంది. గులాబీ చిగురిస్తుందా? బీఆర్ఎస్ శ్రేణులు గులాబీ జెండా మళ్లీ ఎగురుతుందని విశ్వాసంగా చెబుతున్నాయి. గతంలో చేపట్టిన అభివృద్ధి పనులు, స్థానిక నేతల బలం తమకు అనుకూలంగా మారుతాయని వారు భావిస్తున్నారు. స్పష్టమైన మెజారిటీ రాకపోతే బీజేపీతో కలిసి ముందుకు వెళ్లే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి. కమలం వికసిస్తుందా? బీజేపీ అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వ పథకాలు, జాతీయ నాయకత్వం ప్రభావాన్ని ప్రచారంలో ముందుకు తెచ్చారు. పట్టణ యువత, వ్యాపార వర్గాల మద్దతు తమవైపే ఉందని కమలం శ్రేణులు చెబుతున్నాయి. మెజారిటీ సాధ్యమైతే స్వతంత్రంగా, లేకపోతే వ్యూహాత్మక మద్దతుతో పీఠం అధిరోహిస్తామని అంటున్నారు. పొత్తుతో సంబంధం లేకుండా పీఠం ఎక్కుతాం కాంగ్రెస్. ఇక కాంగ్రెస్ పార్టీ మాత్రం స్పష్టమైన మెజారిటీ సాధించి స్వతంత్రంగా మున్సిపల్ పీఠం అధిరోహిస్తామని ప్రకటిస్తోంది. రాష్ట్రస్థాయి హామీలు, సంక్షేమ పథకాలు తమకు బలమని నేతలు చెబుతున్నారు. పొత్తులతో పనిలేదు, ప్రజల తీర్పే మా బలం అని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. కాగా అధికార కాంగ్రెస్ మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నియోజకవర్గం అభివృద్ధికి నిరంతరం కృషి చేయడం, నిధులు కేటాయించడం కలిసివస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం తమకు కలిసివస్తుందని బీఆర్ఎస్ నాయకులు ఆశిస్తున్నారు. బీజేపీ నాయకులు పట్టణ ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు మెదక్ ఎంపీ రఘునందన్రావు నేతృత్వంలో అభివృద్ధి చెందుతుందని గెలుపుపై విశ్వసిస్తున్నారు. కింగ్ మేకర్లు ఎవరు? ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోతే స్వతంత్ర అభ్యర్థులు కీలక పాత్ర పోషించే అవకాశముంది. ఇలాంటి పరిస్థితుల్లో చర్చలు, వ్యూహాలు వేగం పుంజుకునే సూచనలు కనిపిస్తున్నాయి. త్రిముఖ పోటీలో తుది విజయం ఎవరిది? అధికార పార్టీ పీఠం నిలబెట్టుకుంటుందా? గులాబీ చిగురిస్తుందా? కమలం వికసిస్తుందా? పట్టణ ప్రజలు ఎవరికి పట్టం కడతారో కొద్ది గంటల్లో స్పష్టత రానుంది. కౌంటింగ్ ముగిసే వరకు రాజకీయ ఉత్కంఠ కొనసాగనుంది.